వనపర్తి జిల్లా కాంగ్రెస్లో మున్సిపల్ పీఠం చుచ్చురేపింది. మున్సిపల్ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపికల్లో సీనియర్లను విస్మరించి కేవలం ధనబలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారంటూ సీనియర్ నేత చీర్ల చందర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి సమక్షంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న తమకు అన్యాయం జరిగిందని చీర్ల చందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన భార్య 3వ వార్డు కౌన్సిలర్ చీర్ల రజని తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా తాను కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా చందర్ వెల్లడించారు. వీరితో పాటు మరో 6 కౌన్సిలర్లు కూడా అదే బాటలో ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ మాకు 3వ వార్డు కౌన్సిలర్ ఏమో కూడా మా కౌన్సిలర్కి మేము రాజీనామా చేసి మేము వార్డు వార్డు ఇవ్వడం జరిగిందన్న. ఇది కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనుగారిని కనుక ఇది కూడా ఇంకో చిన్న విషయం అన్న. దీంట్లో ఇప్పుడు మాకు ఉదయం కూడా మాకు ఏం చేస్తే కిరుపమయ్యారా, ఇది మేము ఖచ్చితంగా ఆలోచించుకొని చాలా మనస్ఫూర్తిగా మాకు అది బాగా ఉంది మాకు. ఎందుకంటే మేము ఇంత చేసినాక కూడా మాకు ఇవ్వకుంటే ఎంతవరకు న్యాయం చెప్పండి అన్న. మన వనపర్తిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిపోయింది అన్న. దానిలో కేవలం అగ్రకుర్ణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరి కొరకు 21 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మి క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలియదు మున్సిపాలిటీ గురించి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంది అంటే దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిలో కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది కేవలం ఇది ఏంటంటే కొందరు స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కొరకు మాదే నడవాలి ఇది చీరచందరికి వస్తే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళంతా అందరికి న్యాయం చేస్తారని కేవలం అదో ఒక కక్ష సాధింపు ఇవన్నీ జరిగినవన్నా. ఇది దీంతో పాటు మనం మనస్తాపం చెంది ఈ పత్రికా ప్రపంచం కూడా మనం కాంగ్రెస్ పార్టీ కూడా మేము రాజీనామా చేస్తున్నాము. నెంబర్ 1 అన్న. మా మిస్సెస్ గారు కూడా ఇప్పుడు కూడా ఆర్డీఓ గారు ఇచ్చొచ్చిందన్న. మేము కౌన్సిలర్ 3వ వార్డు కౌన్సిలర్ మన దాని పదవి కూడా మనం రాజీనామా చేసి వచ్చిందన్న. ఇది ఖచ్చితంగా మేము మిగతా ఏదైనా ప్రజాసేవ చేయకూడదు, ఇదో నిరంతరంగా మేము ముందుకు వెళ్తామన్నా. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగలేము. ఎందుకంటే ఇంత స్వార్థ రాజకీయాలు, ఇంత నీత రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదన్న. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడలేదు. ఒక లైన్ ఉండే ఉదయం ఒకరు మాధవ్ ఉన్న టికెట్ల వ్యవహారం కూడా కొంతమంది నవంబర్ 30 తారీఖు ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు.